Hello everyone. So today I'm going to talk about the Telangana స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి మాట్లాడుతున్నాను. అయితే ఈ టెస్ట్ వాళ్ళు ఎందుకు, ఎవరు ఎలిజిబిలిటీ, అసలు ఈ టెస్ట్ ఎందుకు పెడతారు అనేది ఒక చిన్న డౌట్ ఉంటే, ఇది అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఆర్ లెక్చరర్ కోసం చేస్తారు. తెలంగాణ స్టేట్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అయితే దీనికి నోటిఫికేషన్స్ మనకు ఆల్రెడీ ఎప్పుడో సెప్టెంబర్లో రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్ రిలీజ్ అయినప్పుడు మనకి ప్రెస్ నోట్తో ఇచ్చారు. దాని తర్వాత ఆన్లైన్ అప్లికేషన్స్ అక్టోబర్ 10th నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ దెన్ లాస్ట్ డేట్ ఇస్ 30th అక్టోబర్. ఒకవేళ మీరు అప్పట్లోపు అప్లై చేయకపోతే మీరు లేట్ ఫీజ్ తోటి 1500 తోటి లేట్ ఫీజ్ తోటి మీరు అప్లికేషన్స్ చేయొచ్చు. అది కూడా మళ్ళీ నవంబర్ 1st నుంచి 8th వరకు. ఒకవేళ మీరు అప్పుడు కూడా అప్లై చేయకపోతే మళ్ళీ మీరు 2000 రిజిస్ట్రేషన్ ఫీజు లేట్ ఫీజ్ తోటి కలిపి మీరు మళ్ళీ 9th నుంచి 19th వరకు చేయొచ్చు. అగైన్ మీరు ఒకవేళ అప్పుడు కూడా మిస్ అయితే, ఇఫ్ ఇట్ ఈస్ మిస్డ్, దెన్ మీరు మళ్ళీ విత్ లేట్ ఫీజ్ ఆఫ్ 3000 అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ తోటి 20 నవంబర్ నుంచి 21 నవంబర్ వరకు మళ్ళీ అప్లికేషన్స్ చేయొచ్చు. దాని తర్వాత ఎడిట్ ఆప్షన్స్, మీరు ఇచ్చిన వాటిలో ఏమైనా ఎడిట్స్ ఉన్నా, ఏమైనా చేంజెస్ ఉన్నా అది కూడా చేసుకోవచ్చు. ఎప్పుడు 26 నవంబర్ నుంచి 28 నవంబర్ వరకు. అగైన్ మీకు హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని అంటే 3/12/2025 ఆన్వర్డ్స్. సో అంటే మీరు డిసెంబర్ 3కి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అని అంటే, సో ఎగ్జామ్స్ సెకండ్ వీక్ ఆఫ్ డిసెంబర్ 2025లో ఉంటుంది. అయితే ఇది ఫీజు కూడా డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ ఉంటుంది. మీకు వీడియో ఇంకా డీటెయిల్గా కావాలంటే ప్లీజ్ కమెంట్ డౌన్. ఐ విల్ మేక్ ద ఇన్ డీటెయిల్డ్ వీడియో ఆఫ్ సెట్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.